వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రస్తుతం ఈడీ అధికారుల అదుపులో ఉన్నారు. ఈడీ విచారణ ఎదుర్కొంటేనే ఆయన ఢిల్లీలో పరిపాలన కొనసాగిస్తానంటూ చెప్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో నీటి సమస్య పరిష్కరించుకుంటూ ఒక లెటర్ రావడం, తీసుకుని బయటికి రావడం, ఢిల్లీ సీఎం సీట్ లో కూర్చున్న అరవింద్ గారి వైఫ్ చదవడం అనేది ఒక వార్త వచ్చింది. అయితే తమ అదుపులో ఉన్న ఎవరికి కూడా మీ పేపర్లు ఇవ్వలేదు, తమ దగ్గర నుంచి ఎలాంటి పేపర్లు బయటికి పొక్కలేదు, బయటికి వెళ్ళలేదంటూ ఈడీ అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈడీ విచారణ ముగిసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన తర్వాత కూడా జైలు నుంచి పరిపాలిస్తారంటూ ఆప్ కార్యకర్తలు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం, అసలు న్యాయ నిపుణులు ఏమంటున్నారు విషయం ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నాం. అయితే గతంలో తీసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి కానీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి కానీ, ఓంప్రకాష్ చౌతాలా లాంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసి తమ ప్లేస్ లో వేరే వ్యక్తిని కూర్చోబెట్టి వాళ్ళు జైలుకి వెళ్ళారు. తర్వాత కేసును విచారించారు, బయటకు వచ్చారు, వేరే విషయం. కానీ ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ గారు జైలు పరిపాలించొచ్చా లేదా అనే విషయం మనతో మాట్లాడడానికి గతంలో జిల్లాలో పనిచేసి మాజీ జిల్లా జడ్జి గోవింద్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇది సమంజసమా కాదా, లా కాన్స్టిట్యూషన్ రైట్ ఏం చెప్తున్న విషయాన్ని సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్ అరవింద్ కేజ్రీవాల్ వార్త చూస్తున్నామండి. అదే జిల్లా ఆయన అరెస్ట్ అయిన తర్వాత జైలు నుంచి పరిపాలించొచ్చా లేదా అన్నది అసలు కాన్స్టిట్యూషన్ రైట్ ఏం చెప్తుంది? పీసీ యాక్ట్ లో అరెస్ట్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కానీ అరెస్ట్ అయితే మామూలుగా అయితే ఎంప్లాయ్ అయితే 48 అవర్స్ సస్పెండ్ అవుతారు. ఇతను పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇతనికి అధికారం ఉందా లేదా, ఈయన రైట్స్ ఏం చెప్తున్న విషయం ఒకసారి చెప్పండి సార్, మీ అభిప్రాయం మాత్రమే. కాన్స్టిట్యూషనల్లీ స్పీకింగ్ ఒక వ్యక్తి చీఫ్ మినిస్టర్ గా కంటిన్యూ అవడానికి ఆయనకు అసెంబ్లీలో మెజారిటీ ఉంటే కంటిన్యూ అవుతారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి హౌస్ లో మెజారిటీ ఉంది కాబట్టి ఆయన చీఫ్ మినిస్టర్ గా కంటిన్యూ కావడానికి లీగల్ బ్యారియర్ ఏంటి లేదు. ఆయన చీఫ్ మినిస్టర్ గా కంటిన్యూ అవుతారు. ఆయన ఒకవేళ పార్లమెంట్ ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆయన మెజారిటీ లేదు అని ఏదైనా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన తీసేస్తే తప్ప ఆయన చీఫ్ మినిస్టర్ గా కంటిన్యూ కావచ్చండి. అయితే ఆయన జైల్లో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఇంకా 5 స్టార్ హోటల్లో ఉన్నా ఆయన చీఫ్ మినిస్టరే. అయితే ప్రాక్టికల్ గా ఏంటంటే ఆయన జైల్లో ఉండగా ఆయన ఫైల్స్ చూడడము, ఆయన వెరిఫై చేయడం ఇవన్నీ కూడా కొంచెం కష్టతరమైంది. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళడం, తర్వాత ఫైల్స్ అన్ని చూడడం, సంతకాలు పెట్టడం, ఈ ప్రాసెస్ అంతా కూడా జైల్లో ఉన్నప్పుడు కొంచెం ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. అయితే కోర్టు దాన్ని ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ కల్పించి అడ్మినిస్ట్రేషన్ ని జైలు నుంచినే చేసేటట్లు ఒక అవకాశం అయితే ఉంది. ఇంతవరకు మనం స్వరాజ్యం వచ్చిన తర్వాత ఏ చీఫ్ మినిస్టర్ కూడా జైలు నుంచి పరిపాలన చేసిన సందర్భాలు లేవు. ఇది మనకు కొత్త అంశమే సార్. ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు వెరీ రీసెంట్ గా శబ్రతా రాయ్ అని సహారా కేసులో ఆయన మేనేజింగ్ డైరెక్టర్ ఆయన జైల్లో ఉండగా కొన్ని ఆస్తులను అమ్మాల్సి వచ్చింది. ఆయన సంతకాలు, ఆయన కన్సెంట్, ఆయన ఇదంతా కావాల్సి వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఆయనకు జైలు నుంచి యాక్సెస్ ఇచ్చి ఆ ప్రాపర్టీస్ ను అమ్మడానికి శబ్రతా రాయ్కి జైలు నుంచినే ఆపరేట్ చేయడానికి ఒక అనుకూలత కలుగజేశారు. అట్లాంటిది ఏదైనా వీడియో లింకేజ్ ద్వారా కేజ్రీవాల్ గారికి జైలు నుంచి పరిపాలన సాగించడానికి కోర్టు అనుకుంటే చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గాని, హైకోర్టు గాని అనుకుంటే అవకాశం ఉంది. అయితే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లేక వస్తే ప్రతిరోజు కొన్ని వందల ఫైళ్లు ఉంటాయి చీఫ్ మినిస్టర్ గారు చూడడానికి కానీ అంతా. అది ప్రాక్టికల్ గా వీలైతుందా కాదా అనేది చూడాలి. ఒకటి, ఇక ఒక చీఫ్ మినిస్టర్ జైల్లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం అనేది అనైతికత, నైతికత
అది ఏంటనేది ఓటర్ మహాశయుడే నిర్ణయిస్తారు సార్. మన కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కాదు కానీ అది ఓటర్ మహాశయుడే నిర్ణయిస్తాడు. అంటే జైల్లోంచి పరిపాలించాలి లేదనేది అతను విజ్ఞత వదిలిపెట్టాలి. జైల్లో పరిపాలించడానికి చట్టపరమైన రాజ్యాంగపరమైన అవరోధాలు ఏవి లేవు నాకు తెలిసి. సార్ ఇక్కడ మీరు కావచ్చు. మీరు చెప్తున్నట్లుగా పీసీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయనకు ఉందా లేదు లోపలికి వెళ్ళి పరిపాలించే హక్కు ఉందని మీరు చెప్తున్నారు. కానీ జైలు మాన్యువల్ ప్రకారం వారానికి 2 రోజులు మాత్రం ములాఖతులు ఉంటాయి. ప్రతిరోజు ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళడానికి కుదరదు. మరి అటువంటి జైలు మాన్యువల్ ప్రకారం చేయడం కుదరదు కాబట్టి ఇక్కడ ఆయనకు హక్కున్న ఆ మాన్యువల్ వ్యతిరేకంగా వాళ్ళు పోలేరు కదండి. జైల్ మాన్యువల్ కూడా కాన్స్టిట్యూషనల్ కోర్టు పవర్స్ లోబడే ఉంటాయి సార్. కాన్స్టిట్యూషనల్ కోర్టు అనుకుంటే హైకోర్టు, సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఎక్సర్సైజ్ చేసి ఆ జైల్ మాన్యువల్ కు ఒక మినహాయింపు కల్పించి ఇది ప్రత్యేకమైన కేసుగా పరిగణించి ప్రతిరోజు ఆయనకు ములాఖత్ ఇచ్చేటట్లుగా జైల్లోనే ఒక వీడియో లింకేజ్ హాల్ ను ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి ఆయన పరిపాలన చేసేటట్లు కోర్టు చేయాలనుకుంటే చేయవచ్చు. మరి కోర్టులు ఈ విషయంలో ఎలా స్పందిస్తాయి ఏంటి అనేది ఇది మొదటి కేసు. ఒక చీఫ్ మినిస్టర్, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ జైల్లోకి వెళ్ళి నేను పరిపాలన సాగిస్తానడము మనకు స్వరాజ్యం వచ్చిన తర్వాత ఇది మొదటి కేసు. కాబట్టి ఈ విషయంలో క్లారిటీ అంటే ఎస్టాబ్లిష్డ్ కేసులా అంటూ ఏం లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కానీ తీర్పులు కానీ లేవు నాకు తెలిసి. కాబట్టి ఇప్పుడు ఒక న్యూ లా ఎమర్జ్ అవుతుంది. ఓకే సార్, మీరు చెప్తున్న కొత్త అంశం కాబట్టి దీని మీద ముందుకు వెళ్ళడానికి ఒక స్టెప్ ఆగుదాం కానీ ఢిల్లీ గవర్నర్ ఖచ్చితంగా దీని మీద లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్నాయి కాబట్టి ఢిల్లీ గవర్నర్ ఏమైనా కొత్త రూల్ తీసుకొని అయితే పరిపాలించవచ్చు అని అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ని డిస్క్వాలిఫై చేసే అధికారం కూడా ఉందంటారా? లెఫ్టినెంట్ గవర్నర్ కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అనేది ఫీల్ అయితే ఆయన ప్రెసిడెంట్ కు ఒక లెటర్ ద్వారా అడ్రస్ చేయొచ్చు. ఏమనంటే చీఫ్ మినిస్టర్ జైల్లో ఉన్నారు కాబట్టి కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అయింది, అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ అయింది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ప్రెసిడెన్షియల్ రూల్ ఇంపోజ్ చేయండి అని గవర్నర్ రికమెండ్ చేయొచ్చు సార్. అచ్చా, ఆ గవర్నర్ చేసే రికమెండేషన్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జామిన్ చేసి దాంట్లో జెన్యూయిన్నెస్ ఉందా లేదా అనేది న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్ళొచ్చు. గవర్నర్ గారు అయితే ఈ విషయంలో ఇంటర్ఫియర్ అయ్యి చీఫ్ మినిస్టర్ గారు జైలు నుంచి అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూరా కాదనేది వారు నిర్ణయించుకోవాలి. గవర్నర్ రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ గారు దానికి ఆర్డర్స్ ఇవ్వాలి లేదనేది లీగల్ ఒపీనియన్ తీసుకుని ఇస్తారు. ఈ సందర్భంలో ఇంతవరకు ఇట్లాంటి కేసు ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ జరగలేదు కాబట్టి గవర్నర్ స్పందన ఎలా ఉంటది, దాని మీద రాష్ట్రపతి స్పందన ఎలా ఉంటది అనేది కూడా మనం ఆసక్తిగా వేచి చూడాల్సిన అంశమే సార్. ఓకే, కానీ నైతికంగా చూస్తే ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కదండి. గతంలో మీరు జయలలిత కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు. ఆమె కూడా ముందు ఆ పన్నీర్ సెల్వన్ సీట్ లో కూర్చోబెట్టి ఆవిడ వెళ్ళారు. లల్లూ ప్రసాద్ యాదవ్, లేదా మొన్న జార్ఖండ్ సీఎం శిబు సోరెన్, ఓం ప్రకాష్ చౌతాలా, వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళారు. ఆ పార్టీకి పవర్ ఉన్న జయలలిత కూడా మంచి పవర్ ఉన్న ఆవిడ కూడా రిజైన్ చేసి వెళ్ళారు కదా. అవునండి, ఇంకొంచెం వెనక్కి వెళ్తే 1975-74 ఆ ప్రాంతంలో ఇందిరాగాంధీ మీద జార్జ్ ఫెర్నాండెస్, అవును, ఆయన జైల్లో నుంచి పోటీ చేశారు. ఆయన్ను జైల్లో పెట్టారు. ఏ గ్రౌండ్ మీద జైల్లో పెట్టారంటే ఆయన గవర్నమెంట్ ఆఫీసులు కూల్చేయడానికి డిటోనేటర్స్ అన్ని ప్రొక్యూర్ చేసి గవర్నమెంట్ ఆఫీసులు పేల్చేసేదానికి కుట్ర పన్నుతున్నాడు కాబట్టి ఆయన మీద ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద కేసు పెట్టి జైల్లో పడేశారు. అక్కడి నుంచి ఆయన నామినేషన్ వేశాడు. 3 లక్షల మెజారిటీతో గెలిచాడు ఆయన. సో ఒక నేతను జైల్లో పెట్టడం వల్ల ప్రజలు దాన్ని అనైతికంగా భావించి ఆయన్ను పక్కన పడేస్తారా, ఆయన హీరోగా నెత్తికెత్తుకుంటారా అనేది ఓటర్ మహాశయుడే నిర్ణయించాలి సార్. మనం ఏం చెప్పలేము. అది ఇప్పుడు కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళారంటే ఆయన హీరో అవుతాడా జీరో అవుతాడా అనేది ఓటర్ మహాశయుడే నిర్ణయించాలి. అంతే, అదే పబ్లిక్ ఉంటది, వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారనేది అంతే సార్, వాళ్ళ ఇష్టం మీద ఉంటది. సార్ ఇంకొక టాపిక్, ఇక్కడ ఎమ్మెల్సీ కవిత గారు, ఆమె కూడా అరెస్ట్ అయ్యారు. ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఆమె తన పదవికి రాజీనామా చేస్తేనే బెటర్ అంటారా? లేదు ఆమెకి అంటే ఆమె డైరెక్ట్ పబ్లిక్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ కాదు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కలిసి సపోర్ట్ చేశారు కాబట్టి ఆమె కూడా రాజీనామా చేయాలంటారా? లేదు ఆమె కూడా ఎమ్మెల్సీ గాని కొనసాగచ్చా? ఆమె నామినేటెడ్ ఎమ్మెల్సీ కాబట్టి ఎమ్మెల్యేకి ఏమేమి ప్రిరగేటివ్స్, ఏమేమి ప్రొటెక్షన్స్ ఉంటాయి అవన్నీ ఎమ్మెల్సీకి కూడా ఉంటాయండి. ఓకే,
ఆమె జైలుకి వెళ్ళినంత మాత్రాన 48 అవర్స్ జైల్లో ఉన్నంత మాత్రాన ఆమెను సస్పెండ్ చేయాలా లేదు బర్తరఫ్ చేయాలా అనేది అది ఆ రూల్ ఆమెకు అప్లికబుల్ కాదు. అవును. మామూలుగా ఒక పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా 48 అవర్స్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటే ఆ. సర్వీస్ రూల్స్ ప్రకారము సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని ఉంటాయి. ఆ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఐఏఎస్ ఆఫీసర్లకు అప్లై అవుతుంది, మిగతా స్టేట్ ఎంప్లాయీస్ కూడా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అప్లై అవుతాయండి. ఓకే. ఒక ఎమ్మెల్సీకి ఆ సబార్డినేట్ రూల్స్ అప్లై కావు కాబట్టి 48 అవర్స్ ఆమె జైల్లో ఉన్నంత మాత్రాన అది ఆమెకు డిస్క్వాలిఫికేషన్ గా పరిగణించబడకూడదు. ఆమె ఓకే. ఎమ్మెల్సీగా కావాలనుకుంటే కంటిన్యూ చేయొచ్చు, ఒకవేళ లేదనుకుంటే ఆమె రిజైన్ చేయొచ్చు. ఓకే. ఆమె అరెస్ట్ డిటెన్షన్ ఫర్ మోర్ దాన్ 48 అవర్స్ ఇన్ జైల్ అనేది ఉమ్. ఆమె ఎమ్మెల్సీగా కంటిన్యూ కావడానికి అవరోధం కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. ఆమెగానే అది రాజీనామా చేసే హక్కు ఉందంటారు? ఆమె ఆమె విల్స్ ఆమె చేయాలనుకుంటే చేయొచ్చండి. ఆమె ఉమ్. ఆమె రాజీనామా చేయాలనేది ఆమె ఆమె మనసులో నుంచి వచ్చే నిర్ణయం కాబట్టి ఉమ్. కాన్స్టిట్యూషనల్ గా, లీగల్ గా ఏ ఏజెన్సీ కూడా ఆమెను ఫోర్స్ చేసి రిజైన్ చేపించడానికి అవకాశాలు లేవు. ఓకే. ఆమె కంటిన్యూ కావాలంటే కావచ్చు. ఆమె ఒకవేళ నైతికంగా ఇది నాకు తగదు అనుకొని రిజైన్ చేస్తే మనం చెప్పలేము, అది వారి వ్యక్తిగత ఇష్టం సార్. అది అదే ఆమె విజ్ఞతది. సార్, ఆమె ఇప్పుడు విజ్ఞత. శాసనమండలి సమావేశాలు జరుగుతాయి. జరిగినప్పుడు కొన్ని సమావేశాలు రాకపోతే దాదాపు 3 సమావేశాలకు గాని ఎవరైనా గైర్ హాజరు కాకపోతే వాళ్ళు ఇచ్చే రీజన్ ప్రకారం స్పీకర్ తన నిర్ణయం తీసుకునే అధికారం ఉంది కాబట్టి, ఇప్పుడు శాసనమండలి సమావేశాలకి ఆమె హాజరు కాకపోతే దాదాపు ఒక 10 సమావేశాలకు అనుకోండి, ఆమెకి ఆ ఎమ్మెల్సీ పదవి రద్దు చేసే అధికారం స్పీకర్‌కి ఉంటదా? ఆమె ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆమె జైలు అధికారులు ఆమె ఆ పీరియడ్ లో ఆమెను అలౌ చేయాలి. హుహు. ఆమె అసెంబ్లీ ప్రొసీడింగ్ జరుగుతున్నాయని నా హ్మ్. ప్రెజెన్స్ అక్కడ అవసరం కాబట్టి నేను వెళ్ళాలంటే జైలు అథారిటీస్ ఆమెకు పర్మిషన్ ఇవ్వాల్సిందే అండి. అచ్చా! అక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రొసీడింగ్స్ ఏమైనా జరిగేటప్పుడు ఈమె షీఈ్ ఎంటైటిల్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ ప్రొసీడింగ్స్. ఓహో! నేను వెళ్తున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆమెకు సెక్యూరిటీ ఇచ్చి ఆ హౌస్ దాకా సాగనంపాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్, కోర్టు మీద ఉంది, జైలు మీద ఉంది, గవర్నమెంట్ మీద, అందరి మీద ఉంది. అచ్చా! జైలు అథారిటీ తీసుకోవాలి. అంటే కోర్ట్ ఆర్డర్ ప్రకారం. కానీ అంతే సార్. ఇది సాధ్యమేనా సార్? ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుండి ఆమెను తీసుకెళ్ళడం అనేది? సాధ్యం లేదు, ప్రాక్టికల్ ఆస్పెక్ట్. విమానంలో తీసుకొస్తారు ఏముంది అనుకుంటే. ఆ! లేదంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టొచ్చా? వీడియో లింకేజ్ ద్వారా ఇంతవరకు అలాంటి సందర్భం రాలేదండి. వీడియో లింకేజ్ ద్వారా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది ఇంతవరకు లేదు. హ్మ్. అది కూడా కొత్త లా ఏమైనా ఎమర్జ్ అవుతుందని చూద్దాం. అంటే మీరు చెప్పినట్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఎమ్మెల్సీని తీసుకురావడం అంటే కాస్ట్లీ బ్యారియర్. విమానంలో ఆ! తీసుకురావాలి, ఆ! సెక్యూరిటీ తీసుకురావాలా, ఆమెకు హ్మ్. అకామిడేషన్, ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఉన్నాయి. హ్మ్. వాటిని ఎట్లా గెట్ ఓవర్ అవుతారు అనేది కేస్ టు కేసు మొడాలిటీస్ మారుతూ పోతుంటాయి. అచ్చా! ఇప్పుడు ఎమ్మెల్యే కవిత గారు హ్మ్. జైల్లో ఉన్నంత మాత్రాన ఆమెకు డిస్క్వాలిఫికేషన్ ఆయన ఆపాదించడానికి లేదు. లేదు. ఏమైనా ప్రొసీడింగ్స్ ఏమైనా జరిగినప్పుడు ఆమె హాజరు కావడానికి నేను వెళ్ళాలనే పర్మిషన్ ఇస్తే తప్పనిసరిగా ఆమెను ప్రొడ్యూస్ చేయాల్సిందే అక్కడ. అచ్చా! ఆ, సార్, ఫైనల్‌గా చెప్పండి. ఇప్పుడు మీకున్న సర్వీస్‌లో ఒక్కొక్క కేసు అంటే సంవత్సరం మన జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త కొత్త కేసులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మనం అవునండి. చూస్తున్న గతంలో ఎవరైనా నైతిక రాజీనామా చేయడం కాకుండా మేము వెళ్లి అంటే కొత్త విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాజ్యాంగం రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్‌కి ఒక లెసన్ అనుకోవాలా? లేదు కోర్ట్‌లకి ఇదొక పరీక్ష అనుకోవాలా? ఓటర్ మహాశయుడు ఎప్పటికప్పుడు తీర్పిస్తూ ఉంటారండి. ఒక వ్యక్తి జైల్లో పెట్టినంత మాత్రాన ఆయన రాజకీయ సమాజాన్ని అనుకోకూడదు. ఒక అవును. వ్యక్తి ఏమో అంతమైపోతాడు, ఇంకో వ్యక్తి ఏమో ఆకాశానికి లేస్తాడు. హ్మ్. ఒకవేళ పబ్లిక్ అనైతికంగా, అరాచకంగా కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టారు అని అనుకుంటే ఆయన పైకి లెగుస్తాడు. అవును. లేదు నిజంగానే కేసు పెట్టారు అనుకుంటే ఓటర్ మహాశయుడు సమాధి కట్టేస్తారు అంతే. ఈ ఏదే అంటే ఎప్పుడొచ్చినా సరే ఓటర్ మహాశయుడి చేతిలో ఉంది బాణం. అంతే అల్టిమేట్ పవర్ ప్రజా కోర్టే సార్. అవును. కరెక్ట్. అంతిమ తీర్పు ఆ! ప్రజా కోర్టే. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ అవ్వచ్చు, లేదా ఎమ్మెల్సీ కవిత కూడా వాళ్ళ విజ్ఞత మీదే ఉంటదంటున్నారు గోవిందరెడ్డి గారు. ఒకవేళ అక్రమ కేసులను జైలుకి పంపినా, వాళ్ళు నిర్దోషులుగా బయటకొస్తే, నిర్దోషులు వాళ్ళ మీద అక్రమ కేసులను ప్రజలు గాని నమ్మితే, ఖచ్చితంగా ప్రజా కోర్టులో వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతారు.
లేదు ఇది అక్రమ కేసు కాదు సక్రమ కేసు కానీ అని ప్రజలు నమ్మితే వాడిని కూడా పూర్తిగా మర్చిపోయేలా చేస్తారంటూ ఏదేమైనా సరే ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధమే దీనికి సమస్య పరిష్కారం అంటూ చెప్తున్నారు. ఇది కవిత అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ విషయంలో గోవింద్ రెడ్డి గారితో విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.